హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి చైనీస్ జెండర్ క్యాలెండర్ అండి. ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది ఎంతవరకు నిజము, ఇది అసలుకి నమ్మొచ్చా లేదా, అలాగే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ చైనీస్ క్యాలెండర్లో చూసుకున్నట్లే నాకు బేబీ అనేది పుట్టిందా అని విత్ ప్రూఫ్తో అయితే నేను 100% అయితే మీకు చెప్తానండి. అలాగే ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది చూసుకోవడానికి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది ఎలా చూసుకోవాలని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను నా యొక్క ప్రెగ్నెన్సీకి సంబంధించి చూసుకుంటూ మీకు క్లియర్గా ఎలా చూసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్లో మనము జెండర్ అనేది చూసుకోవాలి అంటే ముందుగా మనకి మన ఏజ్ అనేది చాలా కరెక్ట్గా అయితే తెలియాలి అండి. అలాగే రెండో విషయం వచ్చేసరికి మన ఎల్ఎంపీ కూడా కరెక్ట్గా తెలియాలి. ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అండి. అంటే మనకి లాస్ట్ టైం పీరియడ్ అనేది ఎప్పుడు మిస్ అయింది ఆ మంత్ అనేది మనకి తెలియాలండి. మన ఏజ్ ఒకటి, అలాగే మనకి లాస్ట్ పీరియడ్ వచ్చిన మంత్, ఈ రెండు కనుక తెలిస్తే మనం ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ని చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా వచ్చేసరికి ఇది నిజమా కాదా అంటే ఇది నా విషయానికి వస్తే 100% అనేది నిజమైతే అయ్యిందండి. నేను నా ప్రెగ్నెన్సీలో నా ఏజ్ అలాగే నా పీరియడ్ మిస్ అయిన డేట్ని అయితే నేను చూసుకుంటే నాకు బేబీ బాయ్ అని అయితే చూపించింది అనమాట ఈ చైనీస్ క్యాలెండర్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైనీస్ క్యాలెండర్ అనేది చాలా ఓల్డ్ చైనీస్ క్యాలెండర్ అండి. ఇది చాలా కరెక్ట్గా అయితే మీకు ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదైతే నాకు కరెక్ట్గానే అయితే వచ్చింది. అలాగే నేను నా ఫ్రెండ్స్కి కొంతమంది రిలేటివ్స్ కూడా చూశాను, వాళ్ళకు కూడా మ్యాక్సిమం కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. అందుకే నేను మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా చూసుకోవాలి అంటే నేను నాదే చూసుకొని మీకు చెప్తాను. నా ఏజ్ అనేది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 23 ఇయర్స్ అండి. అలాగే నేను పీరియడ్ మిస్ అయిన మంత్ వచ్చేసరికి జూలై అండి. ఈ రెండు బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. చూడండి, మనకి సైడ్న మంత్స్ అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసరికి ఏజ్ అయితే ఇచ్చారు. ముందుగా మనము మంత్ చూసుకుందాము. మంత్ వచ్చేసరికి జూలై అండి, జూలై. అలాగే పైన వచ్చేసరికి 23, నాకు 23 ఇయర్స్ కాబట్టి పైన 23 ఇయర్స్. చూడండి, రెండు మ్యాచ్ చేయండి. ఇక్కడ ఈ క్యాలెండర్లో MF అని ఇచ్చారు కదా, M అంటే మేల్ అండి, F అంటే ఫీమేల్. చూసుకోండి, 23 ఇయర్స్కి జూలై మంత్ వచ్చేసరికి M అని అయితే ఇచ్చారు. M అంటే మేల్ బేబీ, అంటే మగ పిల్లవాడు అని అర్థం అనమాట. సో నాకైతే నిజంగానే మేల్ బేబీ అయితే పుట్టాడండి. నేనైతే ఇది అయితే నమ్మాను. సో చాలామంది కూడా మీరు కూడా మీకు కరెక్ట్ ఏజ్ అలాగే మీ LMP మంత్ అనేది తెలిస్తే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా తెలుస్తుంది మీకు పుట్టబోయేది కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా అని. ఇది 100% కరెక్ట్. ఖచ్చితంగా దీంట్లో ఎలా ఉంటేనే అలానే పుడతారు అని అయితే నేను చెప్పనండి. ఇది కేవలం ఒక గెస్ కోసం మాత్రమే అనమాట. మనం కడుపుతో ఉన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉంటాం కదా, మనకు పుట్టబోయేది అబ్బాయా లేదా అమ్మాయా అని. సో అబ్బాయి పుడతాదా అమ్మాయి పుడతాడా అని తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం మాత్రమే. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. చూసారు కదా, నాకైతే మేల్ బేబీ అని వచ్చింది, మేల్ బేబీ అయితే పుట్టిందనమాట. మీరు తెలుసుకున్నారు కదా మనకి చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది ఏ ప్రాసెస్లో చూసుకోవాలని. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.